కర్ణాటకలో సోదాలు కాకరేపుతున్నాయి. నిన్నటిదాకా దేవేగౌడ టార్గెట్ గా సాగాయి ఐటీ దాడులు. ఇవాళ ఏకంగా సీఎం కుమారస్వామి హెలికాప్టర్లోనే సోదాలు జరిపారు ఈసీ అధికారులు. శివమొగ్గలో ప్రచారం సందర్భంగా కుమారస్వామి హెలికాప్టర్లో అక్కడికి వెళ్లే క్రమంలో ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చారు ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు. హెలికాప్టర్లోనికి వెళ్లి తనిఖీలు చేశారు. ఈ పరిణామం అక్కడున్న వాళ్ళందరినీ షాక్ కి గురిచేసింది. కర్ణాటకలో సోదాలు కాకరేపుతున్నాయి. నిన్నటిదాకా దేవేగౌడ టార్గెట్ గా జరిపిన సోదాలు శివమొగ్గలో ప్రచారం సందర్భంగా ఈసీ అధికారులు కుమారస్వామి హెలికాప్టర్లో అక్కడి వెళ్లే క్రమంలో ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చారు. హెలికాప్టర్లోనికి వెళ్లి తనిఖీలు చేశారు. ఈ పరిణామం అక్కడున్న వాళ్ళందరినీ షాక్ కి గురిచేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు గాని అలాగే ఐటీ అధికారులు గాని కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. నిన్నంతా దేవేగౌడ బంధువులు కుమారస్వామికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల మీద మాండ్య హసన్ జిల్లాలో ఐటీ అధికారులు దాడులు చేయడం జరిగింది. అంతకు ముందు రోజు కూడా యడ్యూరప్ప ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఆయన చాపర్ దగ్గర కూడా వెళ్లి దాదాపు అరగంట పాటు తనిఖీలు చేసినటువంటి పరిస్థితి ఉంది. 4 రోజుల కిందట ప్రధానమంత్రి కర్ణాటక టూర్ వచ్చినప్పుడు ఆయన ఫ్లైట్ లో దాదాపు ఒక బ్లాక్ బ్యాగ్ ఉండడంతో అప్పటి నుంచి కర్ణాటకలో హెలికాప్టర్ల దగ్గర ఐటీ అధికారులు సోదాలు చేయడం అన్నది ప్రారంభమైంది. అందులో భాగంగా నిన్న యడ్యూరప్ప ఆ తర్వాత ఈ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఏదైతే ఆయన ప్రచారానికి ఆయన కార్యక్రమానికి సంబంధించి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. శివమొగ్గలో డిస్ట్రిక్ట్ దగ్గర అక్కడికి వెళ్లాలని చెప్పి ఆయన చాపర్లో వెళ్లాలని బయలుదేరాడు. అయితే ఈలోగా అధికారులకు సమాచారం రావడంతో అక్కడ ఉన్నటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులంతా కూడా ఒటాఒటిన చాపర్ దగ్గరికి వెళ్లారు. చాపర్ దగ్గరికి వెళ్ళి మనం చూస్తున్నాం ఈ విజువల్స్ లో దాదాపు అరగంట పాటు కూడా అధికారులు అక్కడ చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత ఏదైనా అమౌంట్ కనపడిందా లేకపోతే ఏ కార్యక్రమం మీద అక్కడికి వెళ్తున్నారో ఆ తర్వాత అన్న దానికి సంబంధించి కూడా కూపీ లాగడం జరిగింది. అనువనున పరిశీలించిన తర్వాత అధికారులు దాంట్లో ఏం దొరికాయన్న దానికి సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు అరగంట కిందట జరిగినటువంటి ఈ యొక్క తనిఖీల్లో మాత్రం కుమారస్వామి చాపర్లో ఏముందన్న దానిపైన మాత్రం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అయితే మోడీ ప్రభుత్వం టార్గెట్ చేస్తూ ఇలా తమని ఆడుకుంటుంది అని చెప్పి కూడా కుమారస్వామి కావచ్చు ఆ తర్వాత దక్షిణాలలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొద్దిమంది బీజేపీ లీడర్లంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అటు కర్ణాటకలోను ఇటు తమిళనాడులో కూడా నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కుమారస్వామి చాపర్లో ఏమేమి దొరికాయనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ. దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఆ తర్వాత జేడీఎస్ మాత్రం ఇది కక్ష సాధింపు చర్యలుగా మాత్రం పరిగణిస్తుంది. దినకర్, అయితే అధికార పార్టీ ఇళ్లలో మాత్రమే సోదాలు నిర్వహిస్తున్నారా, అలాగే బీజేపీ నాయకుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారా ఈసీ అక్కడ? గత 4 రోజులుగా ఈ వివాదం కావడంతో నిన్న తూతూ మంత్రంగా యడ్యూరప్ప చాపర్లు చెక్ చేయడం జరిగిందని చెప్పి కూడా జేడీఎస్ కు సంబంధించిన నాయకులు ఆ తర్వాత కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు కూడా నిన్నటించి ఆరోపించడం జరిగింది. ఒక మోడీ ఫ్లైట్ ఏదైతే ఉందో ఆ ఫ్లైట్ లో ఒక బ్లాక్ బ్యాగ్ తీసుకెళ్తున్నప్పుడు చెక్ చేయనటువంటి అధికారులు ఇప్పుడు ప్లాన్ గా అటు కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు కావచ్చు ఆ తర్వాత తాజాగా ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి కుమారస్వామి చాపర్ కు సంబంధించినటువంటి దాంట్లో కూడా చెక్ చేయడం వెనుక రాజకీయ తప్ప వేరే ఏమీ లేదు. యడ్యూరప్పకు ముందే సమాచారం ఇచ్చి ఇట్లా తనిఖీ చేస్తున్నామని చెప్పారు. అయితే కుమారస్వామి కావచ్చు ఆ తర్వాత కుమారస్వామికి సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో కూడా ఏకపక్షంగా రాజకీయ కుట్రతో ఇవన్నీ చేస్తున్నారని చెప్పి కూడా అటు కాంగ్రెస్ జేడీఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కర్ణాటకలో నెలకొని ఉంది. థాంక్యూ దినకర్.